ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క కాపుదలలో అనుదినము భద్రపరచబడుతున్నారని, మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవాతి దేవుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క మాట మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో శక్తినిస్తుంది. అనుదినము ఆయన యొక్క వాగ్దానములు మనం వింటున్నాం. విన్న వాక్యం ప్రకారం, విన్న వాగ్దానం ప్రకారం మనం జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనం అనుకున్నవన్నీ కార్యాలను సఫలం చేస్తాడు. మరి ఈ రోజును కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానము మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 47వ వచనం. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే, మరియు మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోవుచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. దేవుడు అప్పటి వరకు మరి ఇజ్రాయేలు ప్రజలకు తన యొక్క మాటలను వినిపించాడు. మోషే మరియు యెహోషువల ద్వారా దేవుని యొక్క మాటలను విన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు మరి చెప్తున్నటువంటి సందర్భంలో ఈ మాటను మాట్లాడడం జరిగింది. దేవుని యొక్క మాట ఏది కూడా నిరర్ధకమో కానే కాదు. దేవుని యొక్క మాట మనకు జీవమై ఉన్నది. దేవుని యొక్క మాట మనకు దీర్ఘాయుష్ను కలిగిస్తుంది. హల్లెలూయా. మరి చాలా మాటలు మనం మాట్లాడుతుంటాం, కానీ వాటిలో జీవం ఉండదు. మనము యూజ్లెస్ వర్డ్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ మాట్లాడుతుంటాం. అవి కొందరికి ప్రయోజనకరంగా అయినా ఉండొచ్చు, కొందరికి ప్రయోజనం లేని మాటలుగా ఉండొచ్చు కదండి. మరి దేవుని యొక్క మాట, ఆయన ఏది మాట్లాడినా, ఆయన ఏది నీ జీవితంలో వాగ్దానం చేసినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది, ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. మరి దేవుని యొక్క మాటకున్నటువంటి శక్తి అలాంటిది. మరి ఇజ్రాయేలు ప్రజలకు మరి దేవాతి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడండి. ఎన్నో వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చాడు కూడా. దేవుని యొక్క మాట ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించాడు. ఇజ్రాయేలీలు మరి ఎర్ర సముద్రాన్ని దాటుకొని వచ్చారు. మోషే ద్వారా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. మరి దేవుని మాట మనకు జీవాన్ని ఇస్తుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని. దేవుని మాట మనకు జీవాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తన యొక్క కుమార్తె చావడానికి సిద్ధమై ఉంది. యేసయ్య, నీ యొక్క మాట, నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు, నా కూతురు స్వస్థపరచబడుతుంది. మరి నా కూతురికి ఆమె చావడానికి సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి ఆమెను బాగు చెయ్యి అని చెప్పి యేసయ్య దగ్గరకు వచ్చాడు యాయీరు, సమాజపు మందిరపు అధికారి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నువ్వు యేసయ్యని శ్రమ పెట్టొద్దు, నీ కూతురు చనిపోయింది అని చెప్తాడు. చనిపోయినటువంటి కూతుర్ని అక్కడ ఆ మాట విన్నటువంటి యేసయ్య అంటాడు కదా, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పి చాలా మంది గుంపుగూడున్నారు అక్కడ. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళి, చిన్నదానా లెమ్ము అని చెప్పి ఒక్కటే మాట మాట్లాడాడు. ఆ ఒక్క మాటతో ఆ చనిపోయినటువంటి చిన్నదాని ప్రాణము తిరిగి వచ్చిందని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉందండి. ఒక్కటే మాట జీవాన్ని ఇచ్చింది. దేవుని యొక్క మాట మనకు కూడా కొన్ని సందర్భాల్లో మనం మనకొచ్చిన కష్టాన్ని బట్టి కృంగిపోతున్నప్పుడు, ఇక నిరాశతో మనం ఉండినప్పుడు, జీవితం అంతా అయిపోయింది, ఇదే లాస్ట్ రోజు అని మనం అనుకుంటున్న సందర్భంలో దేవుని యొక్క మాట నీ వద్దకు వస్తుంది. నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు అని వాగ్దానం వచ్చినప్పుడు మన ఆ వాగ్దానం రిసీవ్ చేసుకోవాలి. ఏ మాట కూడా నీ యొద్దకు రాదంటమ్మా. నిరర్ధకంగా ఏ మాట కూడా మన యొద్దకు రాదు దేవుని మాట. నా యొద్దకు దేవుని మాట వచ్చినప్పుడు నేను స్వీకరించాను, దేవుని మాట విన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు,
నీ కొరకు ఆయన కలువరిశిలపై మరణించాడు, నీ కొరకే ఆయన తిరిగి లేచాడు అన్న మాట నా దగ్గరికి వచ్చిందండి. నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, ఏమీ లేదు, నాకెవరు లేరు, నేను ఒంటరి దాన్ని అన్న స్థితిలో దేవుని యొక్క మాట నా యొద్దకు వచ్చింది. ఆ మాటను నేను స్వీకరించాను. ఆ మాట ప్రకారంగా నేను జీవించడానికి సిద్ధపడినప్పుడు దేవుని మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతం జరిగించాలంటే, ఒక ఆశ్చర్యం జరిగించాలంటే, నీ స్థితిని బాగు చేయాలంటే, నీకున్న పరిస్థితులన్నిటినీ కూడా విడిపించాలంటే నువ్వు ఒక్కటే నమ్మాలి, ఆయన మాటను నమ్మాలి. నీకు అనేకమైన మాటలు వినిపించవచ్చు, కానీ ఆ మాటలు ఏది కూడా నీకు ఉపయోగకరంగా ఉండవు. దేవుని మాట వింటే అది నీకు ఉపయోగం. అది దేవుని యొక్క మాట ఏది కూడా నిరర్ధకమో కాదు. దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో దీర్ఘాయుష్షు ఉంది. హల్లెలూయా. మరి ఈ రోజు నువ్వు దీర్ఘాయుష్ను పొందుకోవాలంటే కేవలం దేవుడు మనకిచ్చినటువంటి మాటల పైన నమ్మకం ఉంచాలి. దేవుని యొక్క మాట ప్రకారంగా మనము జీవించాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మీరు మాట్లాడే మాటలు ఏవి కూడా నిష్ఫలంగా మా యొద్దకు రావని ప్రభువా, నిరర్ధకము కావని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాట్లాడారు. అవును ప్రభా, అనుదినము మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు, అనుదినము మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు, మీ వాగ్దానము ద్వారా మమ్మల్ని లేవనెత్తుతున్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారో అయా, ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. బిడ్డలు చేస్తున్న పనులలో మీరు వారికి తోడుగా ఉండండి. ప్రయాణాల్లో మీరు వారికి తోడుగా ఉండండి. అయ్యా, మరి తండ్రి, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు ప్రభా, వారు వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడకు కృప చూపించండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున కుటుంబాలలో తండ్రి భార్య భర్తల మధ్య విభేదాలతో ఉంటున్నారో వారి మధ్య సమాధానాన్ని కలగజేయండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన ఉంచండి. సంతానము లేని ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.